కలెక్టర్ మల్లికార్జున్ కోరారు. విశాఖ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని అంటున్న కలెక్టర్ మల్లికార్జున్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. సో రేపే ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఎన్నికలకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విశాఖ జిల్లాలో ఎన్నికలకు సంబంధించి రేపు జరగబోయే ఎన్నికలకి సిబ్బంది కావచ్చు, బ్యాలెట్ బాక్సులు కావచ్చు, వీటిలన్నింటి కూడా ఏర్పాటు చేస్తారు. విశాఖ జిల్లా మొత్తం సుమారుగా 207 రూట్లను ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది సిబ్బందిని వినియోగిస్తున్నారు మనతో సార్? మొత్తం విశాఖ జిల్లాలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, సో సిబ్బందిని ఎంతమందిని వినియోగిస్తున్నారు? మనకు విశాఖ జిల్లాలో 20,12,000 మంది ఓటర్లు ఉన్నారు. 1990కి పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 207 రూట్లు ఏర్పాటు చేయడం జరిగింది. 30,000 మంది పోలింగ్ సిబ్బంది పార్టిసిపేట్ చేస్తున్నారు. పోలీసు, పోలింగ్ సిబ్బంది, సపోర్ట్ సిబ్బంది, వెహికల్ స్టాఫ్ అందరు కలిపి 30,000 రెడీగా ఉన్నారు. అండ్ ఇలా ఈరోజు చూసుకుంటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ప్రతి కౌంటర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటర్ కింద పోలింగ్ స్టేషన్లు కన్ఫ్యూజన్ లేకుండా ఇవ్వడం జరిగింది. అందరికీ 3 బ్యాగులు ఇస్తున్నాము. స్టాట్యూటరీ నాన్ స్టాట్యూటరీ మెటీరియల్ ఒక బ్యాగ్లో ఉంటుంది, అలాగే ఈవీఎంస్ 2 బ్యాగులో ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసాము. డ్రింకింగ్ వాటరు, ఫ్యాన్లు, కూలర్లు ఉన్నాయి. 1 గంటలో మీకు రూట్ వైజు వీళ్ళు హమాలీల సహాయంతో వీళ్ళు ఎంప్లాయీస్ కింద ఏర్పాటు చేసిన బస్సులు ఉన్నాయి కదా, ఆ బస్సుల్లోకి వాళ్ళు చేరుతారు. అక్కడ నుంచి డైరెక్ట్గా ఎక్కడ ఆగకుండా ప్రతి వెహికల్ కూడా జీపీఎస్ పెట్టాం. జీపీఎస్ ట్రాకింగ్ జరుగుతుంది. ఒక వీడియో ట్రాకింగ్ కూడా అన్ని కంటిన్యూటీ ఉంటుందని పోల్ అయిన తర్వాత అది ఎస్ జీపీఎస్ ట్రాకింగ్ 100% మనము కంట్రోల్లోనే చేస్తున్నాం. సో వెహికల్ ఒక చోట స్టార్ట్ అయిన తర్వాత పొరపాటున ఏదైనా స్ట్రక్ డౌన్ అయితే తప్ప నుంచి అవుతే అందరూ అవుతారు. ఒకరు ముందుకెళ్ళి ఒక ఆడడం జరగదు. అటువంటి అన్ని ఫిట్నెస్ ఉన్న వెహికల్ తీసుకున్నాం. సో అన్నీ కూడా కరెక్ట్గా రూట్లో లాస్ట్ పోలింగ్ స్టేషన్ నుంచి మళ్ళీ ఫస్ట్ పోలింగ్ స్టేషన్ వరకు అన్నీ ఆపుకుంటూ దింపుకుంటూ వెళ్తారు. సో అన్ని ఏర్పాట్లు చేసాం. అక్కడ పోలింగ్ స్టేషన్లో కూడా మనకి నైట్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్, అలాగే అందరికి వెల్ఫేర్ కిట్ ఇవ్వడం జరిగింది. ఓడోమాస్ కానీ, కాయిల్స్ కానీ, ఈ బిస్కెట్ ప్యాకెట్స్ కానీ, తర్వాత మీకు సోప్స్, బ్రషెస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కావచ్చు, ఆ తర్వాత స్నాక్స్, లేట్ అయితే లైట్ డిన్నర్ కూడా పెట్టమన్నాం. డిన్నర్ అలాగే ఇక్కడ ఉంది. పొరపాటున ఎక్కడ 9, 10 అవుతే కూడా అటువంటి సందర్భాల్లో ఒక 5-6 పోలింగ్ స్టేషన్లు ఉంటాయి. అక్కడ వాళ్ళు కూడా మేము డిన్నర్ కూడా ఏర్పాటు చేయమని చెప్పాం. సో ఈవీఎంలకు సంబంధించిన ఎక్కడైనా ఒకవేళ పొరపాటును మొరాయించడం అలాంటివి జరిగితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మనం ఆల్రెడీ చేస్తున్నాము దానికి సంబంధించి. సో బేసిక్గా మనకు ప్రతి పోలింగ్ స్టేషన్కి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒక బియు, ఒక సియు, ఒక వీవీప్యాట్, అలాగే మీకు అసెంబ్లీ సెగ్మెంట్ ఆఫ్ పార్లమెంట్ చూసుకుంటే మనం 33 మంది క్యాండిడేట్ కాబట్టి 3 బియ్యూలు, ఒక సియు, ఒక వీవీప్యాట్ ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా మనకు సెక్టర్ మేజిస్ట్రేట్స్ ఉన్నారు. సుమారుగా మనకు 152 మంది సెక్టర్ మేజిస్ట్రేట్స్ ఉన్నారు. ప్రతి వెహికల్లో కూడా 3 సెట్లు అదనంగా రిజర్వ్ చేయడం జరిగింది. సో ఆ విధంగా కూడా ఎక్కడ పొరపాటున మనకు రేపు మాక్ పోల్ జరిగేటప్పుడు కానీ, యాక్చువల్ పోల్ జరిగేటప్పుడు కానీ, మధ్యలో కానీ తేడా వస్తే ఎక్కడన్నా వెంటనే బెల్ ఇంజనీర్లు పరిగెత్తారు, సెక్టర్ మినిస్టర్లు పరిగెత్తారు. వాళ్ళకి అక్కడ ఏదైతే ప్రాబ్లం వచ్చిందో దాన్ని పక్కన పెట్టుకొని రికార్డ్ చేసుకుని కొత్త ఫ్రెష్ రిజర్వ్ ఈవీఎంలు వాళ్ళకి ఇచ్చేసి అవి కూడా రికార్డ్ చేస్తారు. సో మీరు ఓటర్లకు చేసే విజ్ఞప్తి ఏంటి? దయచేసి కొద్దిగా ఎండ వేడిమి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. మేము షామియానా ఏర్పాట్లు చేసినాము, వాటర్ డ్రింకింగ్ ఏర్పాట్లు చేశాము, వీల్ చైర్లు పెట్టాము, మామూలు చైర్లు పెట్టాము. సిన్సియర్ రిక్వెస్ట్ ఆల్ ఓటర్ మహాశయులు ఏంటంటే, అయ్యా వీలైతే క్యాప్లు వేసుకొని రండి, ఇంకా వీలైతే అంబ్రెల్లా తీసుకొని రండి. పొరపాటున ఏదైనా వర్షం వస్తే కూడా అంబ్రెల్లా లాంటివి, క్యాప్ లాంటివి ఉపయోగపడతాయి. హౌవర్ మీరు మా పోలింగ్ స్టేషన్లకు వచ్చిన తర్వాత ఏర్పాట్లు అయితే ఘనంగా ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా అందరికీ ఓటర్ మహాశయులకు రిక్వెస్ట్ ఏంటంటే, వీలైతే మీ క్యాపులు కానీ అంబ్రెల్లా కానీ తీసుకురావడం మంచిది. అలాగే వృద్ధులు, బాలింతలు, లేదంటే గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే కొద్దిగా అర్లీగా వస్తే త్వరగా ఓటింగ్ చేసుకుని వెళ్ళేదానికి అందరికీ అవకాశం ఉంటుంది. కొత్త ఓటర్లు విశాఖ జిల్లాలోనే ఎక్కువ మంది నమోదు చేసుకున్నారంటే, దాదాపు 2-3 లక్షల వరకు ఉంటారు. ఎంతమంది సో వాళ్ళకి అంటే ఫస్ట్ టైం ఓటు వేస్తున్నారు కదా? మనకి 25,000 లోపల చూసుకుంటే 2.3 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. సుమారుగా వాళ్ళు 12% ఓటర్లు. సో వీళ్ళందరూ కూడా ఎవరు మిస్ చేయరు. అందరూ కూడా ఒక చాలా ఉత్సాహంతో ఈ డెమోక్రసీలో వాళ్ళ శక్తి ఏంటో, వాళ్ళ బలం ఏంటో నిరూపించుకోవాలన్న ఒక బలమైన ఒక ఆకాంక్షతో ఉంటారు. అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళతో పాటు అందరూ కూడా దయచేసి, లాస్ట్ టైం మనకు 66% వచ్చింది, ఈసారి 80% తక్కువ కాకుండా మనమందరం కూడా ప్రతి ఒక్క ఓటు కూడా ప్రజాస్వామ్యంలో విలువైంది కాబట్టి అందరూ వచ్చి మీ ఓటు హక్కును వినియోగించవలసిందిగా అందరూ కూడా ఓటర్ మహాశయులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది కలెక్టర్ గారు చెప్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇక్కడ సో ఎక్కడైతే ఓటింగ్ సంబంధించినటువంటి సిబ్బంది
ఎవరైతే ఉన్నారో పోలింగ్కి వెళ్ళడానికి కావాల్సినటువంటి సిబ్బంది వాళ్ళ పరికరాలు ఇవన్నీ కూడా ఆల్రెడీ తీసుకొని వెళ్తున్నారు. సో వాళ్ళు బ్యాలెట్ ఏవైతే సంబంధించినటువంటి అభ్యర్థికి సంబంధించిన పత్రాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఓటర్లు అనే వాళ్ళు ఖచ్చితంగా ఓటు హక్కుని వినియోగించుకోవాలి. గతంలో 66% వచ్చింది, అది ఇప్పుడు 80% పై పెరుగుతుందని చెప్పి ఒక అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే సో రేపు ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రక్రియకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లని సో ఇక్కడ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్ గ్రౌండ్ నుండి ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో వీళ్ళంతా కూడా వాళ్ళ డెస్టినేషన్స్కి రూట్స్కి వెళ్ళడం జరుగుతుంది.